హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సింపుల్గా చేసుకుంటే లివర్ ఫ్రై తయారు చేసుకుందామండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. ప్రత్యేకమైన పౌడర్లు ఏమీ వాడట్లేదు నేను. సులభంగా చేసుకుందాము. రండి స్టార్ట్ చేద్దాము. 1/2 కిలో లివర్ అండి. 3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత ఉప్పు పసుపు వేసి ఇలా పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియను, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 20 గ్రామ్స్ అంత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చీలికలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి, కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లోకి. ఇలాగ వేసేసుకొని బాగా చక్కగా ఇవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మెత్తబడితే సరిపోతాయి, మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సగం స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఎందుకంటే 1/4 కేజీ మాత్రమే కాబట్టి. కొద్దిగా వాటర్ వేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేసరికి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోతుంది. అప్పుడు ఉల్లిపాయలు ఇంకా కొంచెం మెత్తబడతాయి కూడా. ఉల్లిపాయలు ఇలాగుంటే చాలా బాగుంటుంది లివర్ ఫ్రైలోకి. ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు వేసేసుకుంటే లివర్ పెట్టినప్పుడు మనకి సాల్ట్ పసుపు కరెక్ట్గా లివర్కి పట్టుకుంటుంది. ఇంకా మళ్ళీ మనం వేసే పని లేకుండా ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసినది లివర్ పెట్టుకున్నాం కదండి, ఆ లివర్ మొత్తము ఇందులో పెట్టేసుకోవాలి. మొత్తం అంతా పెట్టేసుకొని దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇట్లాగా ఆయిల్లో ఉడికించుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే కూడా లివర్ తింటారు. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్ని లివర్స్ తిరగేసి అటువైపు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మొత్తం అన్ని లివర్స్ తిరగేసుకుందాము. భలే మంచి స్మెల్ వస్తుంది కదండి. పచ్చిమిర్చి ఆనియన్ అది మసాలా వేగుతుంది కాబట్టి. ఇలాగ అన్నీ తిరగేసుకున్న తర్వాత చక్కగా ఇలాగ తిరగేసుకొని మరలా ఆయిల్లోనే చాలాసేపు ఇది ఫ్రై అవ్వాలండి. ఇదేం అడుగు పట్టదు. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు మధ్యలో మనం ఇలాగ కలుపుకుంటూ దీన్ని మొత్తము వేపుకోవాలి. చక్కగా వేగిపోతుందండి. అన్ని భాగాలు ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో తిప్పుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేను చేస్తున్నాను. సిమ్లో కానీ హైలో కానీ పెట్టి చేయట్లేదు. ఎందుకంటే హైలో పెట్టుకుంటే అడుగు పట్టుతుందండి. అప్పుడు ఈ ఫ్రై స్మెల్లే చేంజ్ అయిపోతుంది, అప్పుడు ఏం బాగోదు. సిమ్లో అయితే కూడా చాలాసేపు పడుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగ కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా ఒక పూటకి ఒక 3 మెంబర్స్ ఈజీగా తినచ్చండి. అలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, అన్నీ తిరిగేసుకున్నాం. ఇంకా మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఇలాగ ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే లివర్లో కూడా చికెన్లో ఉన్నట్లనే కొంచెం వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ అంతా బయటికి వచ్చి మరలా చక్కగా ఉడికిపోతుంది లివరు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ లివర్ని ఉడికించుకోవాలి. మనము చికెన్ని కూడా ఇలాగే మసాలా అంతా కలిపి పెట్టేసి తర్వాత అది ఎగిరిపోయిన తర్వాత వాటర్ వేసి ఉడికిస్తారు కదా, అలాగా లివర్ని ఇలాగ ఉడికించుకోవాలి. ఒక టమాటా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము. ఒక టమాటా సరిపోతుంది, 1/4 కేజీ కాబట్టి. ఇలా చిన్న పీసులు చేసి ఈ వాటరు ఎంతవరకు చూడండి, సగం వరకు ఎగిరిపోయింది వాటరు. ఇప్పుడు వీటి మధ్యలో కొంచెం గ్యాప్ చేసి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఇంకా మనం ఏమి వేయట్లేదండి ఇందులో. ఇలా ఈ టమాటాని లాస్ట్ ఇంకా వేయడము. కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టి దీన్ని మరొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టమాటాను కొంచెం అలాగ ఇది చేస్తూ టమాటా పైన
ఆ లివర్ పీసులన్నీ ఇట్లా కవర్ చేసి పెట్టుకోవాలండి. అలాగ చేస్తే టమాటా కొంచెం త్వరగా మగ్గిపోతుంది. మొత్తం అలాగ కవర్ చేసి మరలా మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనం చపాతీలోకి, రొట్టెలోకి, మరలా పూరీలోకి, దోశలో కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిపి చూద్దాము. ఇప్పుడు టమాటా ఉడికితే మనకు కర్రీ అయిపోతుంది. వాటర్ అంతా ఎగిరిపోయింది చూడండి. మరలా ఆయిల్ బయటికి వస్తుంది. టమాటా కూడా తొక్క సపరేట్ అవుతుంది. అంటే టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు కూడా అంత కర్రీకంతా కలిసిపోయేలాగా మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని ఇంకా మళ్ళీ ఈ గుజ్జంతా గుజ్జులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని కూడా తినచ్చండి. ఈ గ్రేవీ కొంచెం ముద్దగా గ్రేవీ ఉంటుంది కదా చూడండి. ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇంకా కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు వాటర్ కూడా ఎగిరిపోయింది కదా మనం వేసిన వాటరు. మీకు నేను ఇది కట్ చేసి కూడా నేను చూపిస్తాను ఎంతవరకు ఉడికిందో. చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఏమీ వేయట్లేదు. గరం మసాలా కానీ, ఇంకా మిరియాల పొడి కానీ ఇంకా ఏమీ వేయట్లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది. ఒక 8 వరకు వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఇంకా కారం గరంగా కావాలనుకుంటే ఇప్పుడు లాస్ట్ టైంలో మనం దించేసుకునే టైంలో కొద్దిగా గరం మసాలా ఒక సగం స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఇంకా ఇప్పుడు ఈ మాత్రం ఉంటేనే చాలండి, తినేస్తాం మేము. మీకు పీస్ ఉడికిందో లేదో అని డౌట్ రావచ్చు. కాకపోతే వాటర్ వేసాము ఎగిరిపోయే వరకు ఉందంటే చక్కగా ఉడికిపోయి ఉంటుందని మీకు కూడా ఐడియా ఉంటుంది. కాకపోతే నేను పీస్ని కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి. చూడండి ఊరికి అలాగా గంట అలా పెడుతుంటేనే పీసు ముక్క సపరేట్గా పక్కకు వచ్చేసింది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఇది ముట్టుకోవాలంటేనే చాలా కాలిపోతుందండి. చూడండి కింద ఎలాగ బబుల్స్ వస్తున్నాయి ఆయిల్లో నుండి. టేస్ట్ కొంచెం చూసి టేస్ట్ ఎలాగుందో, ఒకవేళ కారం తక్కువైతే మనం మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదా గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. కాకపోతే నాకైతే సరిపోయిందండి. ఇంకా నేను ఏమీ వేయను. ఇలాగే మొత్తం అంతా ఇంకా తయారైపోయింది. ఇంకొక 2 మినిట్స్ అలాగే ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దింపేసుకుందాము. చూడండి మీకు చేస్తుంటే నేను నోట్లో చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరట్లేదు. నాకైతే ఊరుతున్నాయండి. నాకైతే ఇంక ఎప్పుడెప్పుడు అయిపోతే అన్నం పెట్టుకొని తినేయాలనుకుంటున్నాను. పప్పుచారు చేసుకున్నానండి సైడ్గా. ఇది సైడ్ డిష్గా చేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే లివర్ ఫ్రై, పచ్చిమిర్చి లివర్ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మన ఇంట్లో అన్నీ ఉంటాయి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ ఉంటాయి కదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే అల్లం వెల్లిపాయ పేస్టు, వాటితోనే ఉత్త లివర్ ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నాకు అంత టైం కూడా ఒక 20 మినిట్స్ పట్టిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి లివర్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.